సో రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. 4th సిటీ ఒకటి డెవలప్ చేస్తా అని చెప్పి కూడా అన్నారు. సో మరి 4th సిటీ చెప్పడం అయితే జరిగింది కానీ ఎప్పటికి పూర్తవుతుంది? మరి 4th సిటీ రావటం వల్ల సో ఆ లొకేషన్స్లో మరి ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పి కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. మనం ఏదైనా సరే రేవంత్ అన్న అనేది ఆయన ఒక ప్లానింగ్ ఉంది. ఆయన మనం ఒప్పుకోవాల్సిన మనిషి ఆయన. ఎందుకంటే కుతుబ్ షాహీ హైదరాబాద్ కన్స్ట్రక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ కనెక్ట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేశారు. సో ఇదంతా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం మళ్ళీ ప్రజాప్రభుత్వం మళ్ళీ అక్కడ 4th సిటీని కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నాం. ఫ్యూచర్ సిటీని కన్స్ట్రక్ట్ చేసుకోండి. కట్టడం మంచిదే. ఒక ప్లానింగు, ఒక వ్యవహారం ఉండి కట్టడం మంచిదే. ఆ సరౌండింగ్స్ని మనం సిస్టమేటిక్గా డెవలప్ చేసుకోవడానికి మంచిదే. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పాకెట్ ఇప్పుడు కొత్తగా 4th సిటీ వచ్చి దానికి రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యేంత పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు 4th సిటీ ఉంది. శ్రీశైలం హైవేలో అక్కడ కడతాల దగ్గరలో కొంత ల్యాండ్ని ప్రొక్యూర్ చేశారు. అక్కడ 4th సిటీ కన్స్ట్రక్ట్ చేస్తారు. దానివల్ల రియల్ ఎస్టేట్ పెరగాలి అక్కడ. కానీ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పెరిగేస్తుంది. అక్కడ ఎకరం 2 కోట్లు 15 కోటిన్నర ఇట్లా ఉండడం వల్ల ఇప్పుడు 15 కోట్లు పెడితే కానీ 10 ఎకరాలు దొరకదు అక్కడ ఒక లేఅవుట్. మీ ఒపీనియన్ అండి? అంటే మామూలుగా బేసిక్గా ఇప్పుడు చాలామంది వెయిట్ అండ్ సీ అలా ఉన్నారు. ఇప్పుడు కొనుక్కునేవాడికి రైట్ టైమా లేకుంటే అమ్మవాడికి రైట్ టైమా? కొనుక్కునే వాళ్ళకి రైట్ టైం కాదు, అమ్ముకునే వాళ్ళకి రైట్ టైం కాదు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో గందరగోళం ఉంది రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మార్కెట్లో. ఎక్కడ చూసినా కానీ మేము రియల్టర్ రైతుల దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ప్రొక్యూర్ చేద్దామంటే అంత రేట్లు పెట్టి ల్యాండ్ కొని వడ్డీలు కట్టుకొని మనకేం మిగులుతుంది అనే ఆలోచన మాకు వస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడుతుంటే ఆకాశంలో ఉన్న ల్యాండ్ ధరలను బట్టి మేము వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్న లేఅవుట్లోనే వచ్చి కొనాలి అంటే కస్టమర్లు కూడా ఊరంతా మహా అయితే 10-15 లక్షలు ఉంటాయి ఎవరి దగ్గరైనా మామూలుగా. ఏది ఉన్న క్రౌడ్కి 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు అనుకోండి. అక్కడికి వెళ్ళంగానే అంత సిటీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళినా కానీ 60 లక్షలు 20,000 రూపాయల గజం చెప్తుంటే 60 లక్షలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎట్లా కొంటారు? ఇది పరిస్థితి. అంటే అమ్మాలన్నా ఇబ్బంది. ఇప్పుడు ఎవరో ఒక ల్యాండ్ లార్డు ల్యాండ్ అమ్మాలనుకుంటాడు. ల్యాండ్ అమ్మాలనుకుంటే పక్కన ఆల్రెడీ 2 కోట్లకి ఎకరం 1.5 కోట్లకి ఎకరం జరిగింది. ఆయన తక్కువ రేటుకి అమ్మలేకపోతున్నాడు. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో స్టక్ అయి ఉన్నారు జనాలు. ఊహల్లో ఉండిపోయి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అమ్మేవాళ్ళు అమ్మలేకపోతున్నారు. సరిగ్గా 1 ఇయర్ క్రితం శ్రీశైలం హైవే అండ్ ముంబై హైవే, బెంగళూరు హైవే, ఈ 3 మార్కెట్ చాలా బాగుండేది. ముంబై చాలా వేగంగా దాని మీద డిస్కషన్ జరిగేది. చాలా వేగంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ప్రజెంట్ అసలు ఏంటి, ఎలా ఉంది ఆ లొకేషన్స్, ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ 15,000 14,000 తక్కువ ఎక్కడా కనిపించట్లేదు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఎక్కడైనా సరే 10,000 పైనే ఉంది గజం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కనీసం సర్వేలు కూడా అవ్వలేదు. కనీసం ఎక్కడి నుంచి ఎక్కడ అలైన్మెంట్స్ కూడా చెప్పలేదు. అక్కడ రేట్లు 3 కోట్లు చెప్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఏ ల్యాండ్ దగ్గరికి వెళ్ళినా కానీ రీజనల్ రింగ్ రోడ్ మా ఊరి నుంచి వస్తుంది. ఇక్కడ 3 కోట్ల ఎకరం, 2.5 కోట్ల ఎకరం, 2 కోట్ల ఎకరం అంటే ఏంటి ట్రిపుల్ ఆర్ ఏంటి పరిస్థితి అసలు? ప్రభుత్వం అయితే చాలా వేగంగా ట్రిపుల్ ఆర్ కంప్లీట్ చేయాలని చెప్పి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మొత్తం అక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడుతుంది. ప్లస్ భూసేకరణ కూడా చేపడుతూనే ఉంది. సో చాలామంది ఏంటంటే ఇంకా సిటీ అవుట్స్కట్లోకి ఎక్కువ కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సిటీ లోపల మీరు అన్నట్టు మన రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోవటం వల్ల ట్రిపుల్ ఆర్కే అండ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పి రాబోయే 5-10 సంవత్సరాల్లో చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే మీరేం చెప్పారు? అంటే ట్రిపుల్ ఆర్ అనేది మంచిదే. ల్యాండ్ ఎక్విజిషన్ గవర్నమెంట్ అమౌంట్తో చేసినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ మాత్రం పీపీపీ మోడ్లోనే వెళ్ళాలి. టోల్ గేట్లు పీపీపీ మోడ్లోనే వెళ్ళాలి. పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్లో దీంట్లోనే వెళ్ళాలి. దీంట్లో వెళ్ళినప్పుడు ఏమవుద్ది, గవర్నమెంట్ లేదో లాస్ట్ మన రేవంత్ అన్న గవర్నమెంట్ 1,500 కోట్లు 2,000 కోట్లు పెట్టినట్టున్నారు బడ్జెట్. సెంట్రల్ నుంచి మహా వస్తే ఒక 2-3 వేల కోట్లు వస్తాయి. దాంతో ఏమీ
ఈ ల్యాండ్ అంతా ప్రొక్యూర్ చేయడానికి అవ్వదు. దానివల్ల ఏంటంటే ప్రొక్యూర్మెంట్లు జరుగుతాయి స్లోగా. ల్యాండ్ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ముంబై హైవే నుంచి బెంగళూరు హైవేకి అక్కడ మనకు బాగా ముంబై హైవే నుంచి ఏదైతే లారీస్ వస్తున్నాయో అవన్నీ కూడా షాద్ నగర్ బెంగళూరు హైవేకి వెళ్ళాలంటే ఒక లింక్ తీసుకుంటారు. లేదు మేడ్చల్ హైవే నుంచి కరీంనగర్ నుంచి ఏదైతే వరంగల్ హైవే ఉందో ఈ 3 లింక్ రోడ్లకి కనెక్టివ్ చేసుకోవడానికి ఇట్లా కనెక్ట్ అవ్వాల్సింది తప్పితే అంత ఫాస్ట్గా ప్రొక్యూర్మెంట్ చేయడానికి డబ్బులు కావాలి. అలైన్మెంట్స్ అయితే ఇవ్వచ్చు, కనీసం మినిమమ్ వీళ్ళు సర్వేలు చేసి స్టోన్ లైన్ వేయగలిగితే ఒక 10 yearsకి రావచ్చు అనుకుంటున్నాను నేను. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు మార్కెట్పై? ఇంకా ఎంత టైం పట్టవచ్చు? మార్కెట్ అనేది అంటే ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది, ఊరు చుట్టూ తిరుగుతూ ఉంది, హైదరాబాద్ మార్కెట్ స్లో అయిపోయిందని చెప్పి. కొంతమంది దీన్ని పడిగట్టుకొని చెప్పేవాళ్ళు ఉంటారు, మరి కొంతమంది వాస్తవాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏంటి వాస్తవ పరిస్థితి అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో దీన్ని బాగా చెప్పాలంటే సంక్రాంతి పండగకి వెళ్ళినప్పుడు, పండగ వచ్చినప్పుడు మనం వెళ్ళి బట్టల షాప్లో ఫుల్ జనాలు వెళ్ళి కొనుక్కుంటారు బట్టలు. ఈ మామూలు సీజన్లో ఏమవుతుంది, ఆ బట్టల షాప్ బట్టలు మోసేసి ఇళ్ళకి వచ్చి అమ్ముతుంటాడు, అంతే కదా. రెడీమేడ్ షాప్లో చూస్తే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఫుల్ ఖాళీ ఉండదు, ఎందుకంటే అప్పుడు పండగ కూడా అవసరం. తర్వాత ఇళ్ళకి వచ్చేసి బట్టలు అమ్ముతూ ఉంటారు. అట్లనే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా ప్రైమ్ లొకేషన్లోనే ఫ్లాట్లు సేల్ అవుతున్నాయి. అంటే అవసరం ఉన్న వాళ్ళే ఒక ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీస్ కలిపితే కానీ ఇవాళ రోజున మణికొండ కానీ, పుప్పాలగూడ కానీ, నార్సింగ్ కానీ, కోకాపేట కానీ, మంచిరేవులు కానీ, ఇస్నాపూర్ కానీ, కిస్మత్పూర్ కానీ, పటాన్ చెరువు కానీ, బీరంగూడ కానీ, తెల్లాపూర్ కానీ, ఈ లొకేషన్లో ఉస్మాన్ నగర్ కానీ, గచ్చిబౌలి కానీ, జూబిలీస్ కానీ, ఈ లొకేషన్లో ఏంటంటే ఇల్లు కావాలి అనుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయినా కానివ్వండి, బిజినెస్లో ఉన్నా కానివ్వండి, ఈ సంపాదనలు ఉన్న వాళ్ళే ప్రజెంట్ ఉన్న నేను చెప్పినటువంటి పేర్లు ఏదైతే ఉందో ఆ విలేజెస్లో వ్యాపారం జరుగుతుంది. హైరైజ్ బిల్డింగ్స్లోనే కొంటున్నారు. స్టాండ్ అలోన్ కూడా అసలు ఫుల్గా ఆగిపోయినాయి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లు అనేది ఈ హైడ్రా వచ్చిన తర్వాత అసలు అది అసలు వెబ్సైట్లు కూడా సరిగ్గా లేవు కదా. హైడ్రా వెబ్సైటే క్రియేట్ చేయాలి వాళ్ళు. అసలు ఈ ల్యాండ్లో ఈ సర్వే నెంబర్లో పలాని విలేజ్లో ఇగో ఈ ల్యాండ్లో మీరు ఈ సర్వే నెంబర్లో హైడ్రా యొక్క దీంట్లో ఉన్నాయి, మీరు కొనొద్దని వీడు వెబ్సైట్లో పెట్టాలి. పొద్దున్న నాకు ఒక ఆవిడ కాల్ చేస్తుంది, నాకు ఓల్డ్ కస్టమర్. మేము ఒక స్టాండర్డ్ లేని అపార్ట్మెంట్లో ఫ్లాట్ బుక్ చేసాము, మొత్తం డబ్బులు ఇచ్చాము, బిల్డర్ ఇప్పుడే గుంటలు దొరుకుతున్నాడు, అసలు దాంట్లో వచ్చిందంటవా అంటే నాకు కూడా తెలియని పరిస్థితి. పొద్దున అదే అర్థమైందా. ఇప్పుడు అమీన్పూర్ ఉంది, అక్కడ ఏదో ఫ్లాట్ కొన్నారంట, ప్లాన్ అప్రూవ్ అయిందంట. ఇప్పుడు జిహెచ్ఎంసీ అమీన్పూర్ అదొక మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ఆ ఊరు సర్వే నెంబర్లు మనకి ఏదైనా తెలుస్తాయి, వాళ్ళు అప్రూవల్ ఇస్తే కానీ తెలుస్తుంది. అమీన్పూర్లో 2-3 చెరువులు ఉన్నాయి. ఆ బఫర్ జోన్లు ఎక్కడ ఉన్నాయి, ఆ కెనాల్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు కెనాల్స్ కూడా సరిగ్గా సెర్చ్ చేయాలి వాళ్ళు. ఇంట్లో కెనాల్స్ కూడా సెర్చ్ చేయాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు తర్వాత ఇవ్వాలి. వీళ్ళు గందరగోళం సృష్టించడం కారణం వాళ్ళు అవే. మినిమం స్టోన్స్ అన్నీ వేయాలి, ఇక్కడ వరకు ఎఫ్టీఎల్, ఇక్కడ వరకు బఫర్ జోన్, ఆ తర్వాతనే కొనుక్కోవాలని. ఇప్పుడు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు, కస్టమర్లు కూడా చేయలేక వాళ్ళకి లోన్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ శాలరీని బట్టి వాళ్ళకి లోను బ్యాంకులు ఇస్తాయి, కానీ ఆ జోన్ సిస్టము తెలియక ఆగిపోతున్నారు. ఇప్పుడు స్టాండర్డ్లో అసలంగా ఆగిపోయినాయి. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూరు, కొండాపూరు, మంచిరేవుల, పుప్పాడుగూడ, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా ఇట్లా హైరైజ్లు అవుతున్నాయి. హైరైజ్లు అంటే ఇంకా హైరైజ్ పర్మిషన్ ఇచ్చారంటే ఇంకా అది పర్ఫెక్ట్. అది ఇంకా అది బఫర్ జోన్లో ఉండదు, ఎఫ్టీఎల్లో ఉండదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవే రన్ అవుతున్నాయి తప్పితే
స్టాండ్ అలోన్లు ఆగిపోయినాయి, ఇలా లోకల్గా ఉన్న హౌస్ రియల్ ఎస్టేట్ ఇలా పడిపోయినాయి. సో ఇది పరిస్థితి. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక నమ్మకం కలిగిన తర్వాత ఈ గందరగోళం సిస్టమేటిక్గా వెళ్ళట్లేదు కాబట్టి ఇదంతా గందరగోళం. హైడ్రా కూడా అంత ఫాస్ట్గా వెళ్ళడం అనేది మంచిది కాదు. సిస్టమాటిక్స్గా వెళ్ళాలి వాళ్ళు. ఒక నోటీసులు ఇవ్వడము, గందరగోళం ఎలా ఉండవు. ఒక మంచి వాడు చెడ్డోడైనా ఏడ్చాడంటే 10 మందికి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అంతే కదా. నిజంగా వాడు వెళ్ళిపోయి చెరువులోనే కట్టారు చాలామంది, మరి వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే ఏడుస్తున్నారు. కానీ ఏడుస్తున్నాం అనేది మేము మెయిన్ అంటలేం కదా. ఇప్పుడు చూద్దాం, అంటే ఇంకా రాబోయే జనాలు నమ్మే వాళ్ళు ఎలా ఉంటుంది, టీవీలో ఫోకస్ అవుతుంది. ఇప్పుడు TV9 ఇట్లా వాళ్ళు వీళ్ళు కూడా ఇలాగా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఇల్లు కొట్టారు అనే దాని మీదే ఫోకస్గా ఏడుస్తుందని చూపిస్తున్నారు తప్పితే ఎట్లా చూపించాలి మరి? ఇగో ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయన బఫర్ జోన్లో ఇల్లు కట్టాడు అందుకనే కూల్చాడు నేను చూపించట్లేదు కదా. సో ఏదైనా మొత్తం మీద ఇవన్నీ కాస్త ఎఫెక్ట్ అయితే ఎందుకు వెళ్తా అన్నారు, అసలు మీరు ఎందుకు, మీకు ఎట్లా ఉంటారు ఏంటనే అడుగుతున్నారు తప్పితే ఇగో వీళ్ళు హైదరాబాద్లో ఇలా ఇల్లు కొట్టారు, ఇక్కడ దాకా బఫర్ జోన్ ఉంది, ఇక్కడ దాకా FTL ఉందని చూపించారు మన ఆ ఛానల్స్ కూడా. సో ఏదైనా కానీ మొత్తం మీద ఒక మార్కెట్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది, నెగిటివ్ ప్రచారం మార్కెట్ మీద. సో ఇది త్వరలోనే క్లియర్ అయ్యి మళ్ళీ మార్కెట్ స్పీడ్ అందుకూడదని మనం కూడా భావిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, వెల్ బిల్ట్.